ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశి బలం గ్రహ ఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి కిందికి వస్తాయి. ఈ రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు. వీరి స్వభావం కారణంగా అనేక మందికి వీరు శత్రువులవుతారు. వృశ్చిక రాశి వారు జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూ సంబంధిత వ్యాపారస్తులుగా రాణిస్తారు. బంధువులతో, స్త్రీలతో వైరం, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారికి జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారంలో కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులు తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.